హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే మసాలా. ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక బిర్యానీ మసాలాస్ వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవి బాగా చిప్పట్లాడినాక దాంట్లోనే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం వేయించుకుందాం. ఈ చోలే మసాలా ఏదైనా మనం మ్యారేజ్ ఫంక్షన్స్కి లేకపోతే బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ డిష్ ఉంటుంది. ఈ డిష్ కానీ లేకపోతే పన్నీర్ బటర్ మసాలా కానీ కంపల్సరీగా ఉంటుంది. మనం ఈరోజు చనా మసాలా చేసుకుంటున్నాం. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసేయచ్చు. ఈ చనా మసాలా చపాతీ దోశ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా వేగాక దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు మనం చపాతీలోకి పూరీలోకి పూరీ కర్రీ, పూరీ మసాలా అలా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఈ చనా మసాలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి. చాలా బాగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం 2 టమాటోస్ తీసుకుని వాటిని మిక్సీ వేసుకోవాలి. అదే మనకు ఒక గ్రేవీ లాగా వస్తుంది. 2 టమాటోస్కి ఒక పెద్ద ఆనియన్ అయితే మనకు సరిపోతుంది. మనం 2 టమాటోస్ వేసుకున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇది బాగా కుక్ అయితే లైట్గా కలర్ మారుతుంది. ఈ ఆనియన్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కొంచెం దగ్గరగా వస్తుంది అన్నమాట. ఇలా ఫ్రై అయినాక దీంట్లోనే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకుందాం. కారం వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చెన్నాని మనం ముందుగానే 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఈ చెన్నాని మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే పలుకు లేకుండా అలా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం వేరే తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి థిక్ గ్రేవీ వస్తుంది. అంతా మసాలాస్ ఇవి గ్రేవీ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక ప్లేట్ పెట్టి కొంచెంసేపు మనం బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తుంటే ఈ చెన్న విడిగా తెలుస్తుంది కదా, ఇది బాగా కుక్ చేశాక చెన్నా గ్రేవీతో మిక్స్ అవుతుంది. అప్పుడు చెన్నా మసాలా రెడీ అవుతుంది. ఈ కర్రీ కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు ఈ చెన్నా మసాలాని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్ షాప్స్లో దొరుకుతుంది. మనం చికెన్ మసాలా, గరం మసాలా ఎలా తీసుకుంటామో అలానే చెన్నా మసాలా కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఈ చెన్నా మసాలా వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే బటర్ ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఈ వెన్న వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ డిష్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ చోలే మసాలా రోటీ, చపాతీ, పూరీతో పాటు రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.